ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మన్మనాభవ అనే శ్లోకము పరమాచార్యులైనటువంటి మన ముగ్గురు ఆచార్యుల చేత కూడా అత్యంత ముఖ్యమైన శ్లోకంగా కొనియాడబడింది. అందున శంకరుల వారు దీనిని ది శ్లోక ఆఫ్ భగవద్గీత అని. ఆ శ్లోకం ఎవరికైనా వస్తే చదువుతారా? చదువుతాను గురుగారు. చదవండి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఈ రెండు వెర్షన్స్ ఉన్నాయి. 9వ అధ్యాయంలో ఓసారి వస్తుంది, 18వ అధ్యాయంలో ఓసారి వస్తుంది. 9:34, 18:65. మన్మనాభవ మద్భక్తో మదియాజీ మాం నమస్కురు మామే వైష్యసి. అక్కడ వరకు రెండు శ్లోకాలు ఒకటే. ఇక్కడ ఏం చదివారు మీరు? సత్యం తే ప్రతిజానే ప్రియో అసిమే. అక్కడ 9:34లో మామే వైష్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. ఇన్ఫ్యాక్ట్ శంకరాచార్య రెండింటినీ కలిపి చదువుకోండి అంటారు. ఎందుకంటే ఒకదాని కంటిన్యూషనే మరొకటి కాబట్టి. ఓకే. మామే వైష్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే అని మొత్తం శ్లోకం. ఇప్పుడు ఛందస్సు సరిపడదు, కానీ మొత్తం ఏమిటి? మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి తర్వాత యుక్తైవం ఆత్మానం మత్పరాయణ తే ప్రతిజానే సత్యం ప్రియోసి మే. చూశారండి ఈ విడ్డూరం ఎక్కడైనా? భగవంతుడికి భక్తుడు ఏదైనా ప్రమాణం చేయాలి. ఇక్కడ భగవంతుడు భక్తుడికి ప్రమాణం చేస్తున్నారు. ప్రతిజానే అంటే ఐ టేక్ ఏ నో, నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. తే నీకు ప్రతిజానే వాగ్దానం చేస్తున్నాను. ఎందుకు వాగ్దానం చేస్తున్నాడు పాపం భగవంతుడు మనకి? ప్రియో అసి మే, మే నాకు నీవు ప్రియో అసి, చాలా ప్రియతముడవై ఉంది. భగవంతుడికి భక్తుడు ఎంత ప్రియతముడో అనేక రకములైనటువంటి పురాణ కథలలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ కూడా వేదవ్యాసులు కూడా భగవంతుని వాగ్రూపంగా ప్రియో అసి మే తే ప్రతిజానే సత్యం, దిస్ ఇస్ ట్రూ, 100% సర్టన్ ఈ ప్రామిస్ అంటూ చెప్తున్నారు. అది సింపులర్ పార్ట్. ఇక కాంప్లికేటెడ్ పార్ట్ ఏమిటి? విడగొట్టండి. నాలుగు సాధనాలు రాసిపెట్టి ఉన్నాయి. ఏమిటి రాసిపెట్టారండి? చదవండి మళ్ళీ. ఓపెన్ చేసుకోలేకపోతే 9th చదవాలా గురుగారు? విడగొట్టి చదవండి. 9వ అధ్యాయంలో చదవనా? 9 అక్కర్లేదు, ఏ చదవండి. మన్మనాభవ మన్మనాభవ, రెండోది మద్భక్త
మద్భక్తో మద్భక్తః మద్భక్తః భవ. భవ అని మద్భక్తః తెచ్చుకోవాలి. మద్భక్తః భవ. మద్భక్తో భవ ఉమ్. మద్ తర్వాత మద్యాజీ మద్యాజీ మాం భవ. నమస్కురు మద్యాజీ మద్యాజీ అంటే భవ ఇప్పుడు ఆ మాం భవ నమస్కురు తెచ్చుకోవాలి. మద్యాజీ భవ. ఓ ఉమ్. మాం నమస్కురు భవ భవ. మామై భవ చెప్పాను మామై వైశ్యసి మామేవ యుక్తైవం భవ ఏష్యసి. నన్నే పొందుతావు. మామేవ ఏష్యసి యుక్తైవం భవ ఏష్యసి అంటే ఏ విభక్తిలో ఉంది? ఏమా ఏష్యసి. ఏ లకారంలో ఉంది? ఏ ఏ ఏ పురుషులో ఉంది? ఓకే. పిబసి, మధ్యమ పురుషులో ఉంది వదసి, సార్. ఏష్యసి. మధ్యమ 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 పురుషులో పురుషులో ఉంది. వచ్చిన లట్లకారంలో ఉంది. Yes. లట్లకారంలో ఉంది. లట్లకారంలో ఉంది. లట్లకారం అంటే నువ్వు నన్నే పొందుతావు, నీవు పొందుతావు అని ఉంది. ఆ నీవు ఎవరు? ఎవరు నీవు? మనమే. ఆ, మనమే అర్జునుడు అని అనుకోకూడదు. మనమే అర్జునుడి గారికి బోధన కాదు గీత. మనం మీకు నాకు అందరికీ బోధన. నీవు నన్నే పొందెదవు. నీవు అనగా ఎవరు? నీవు అనగా సర్వమానవాళి. అర్థమైందా? ఏమిటి? మన్మనా భవ, మద్భక్తః భవ, మద్యాజీ భవ, మద్యాజీ భవ మాం నమస్కురు. మాం నమస్కురులో మరి భవ. భవ అక్కర్లేదు. మాం నమస్కురు. అక్కర్లేదా? నమస్కురు అన్నదే జరుపు కదా. నమస్కురు. ఓకే నమస్కురు మామేవ ఏష్యసి. మామే వై ఏష్యసి. మరో భవ. రెండో వెర్బ్ ఏమిటి? నీవు నన్ను తప్పకుండా పొందుతావు. మరో సెంటెన్స్ ఏమిటి? ఏ నీకు ప్రతిజాని. అది మళ్ళీ వెర్బ్. అంటే ప్రమాణం చేస్తున్నాను, వాగ్దానం చేస్తున్నాను. ప్రతిజాని ఎందుకు? ప్రియోసి మే, నాకు చాలా ప్రియుడు. ప్రియోసిమే అది కమల గారు మీకు ఈ శ్లోకాన్ని నేను బోధిస్తున్నాను. అధ్యయన భారత సహాధ్యాయు ద్వారా ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటున్నాము. ఎందుకు? ప్రియోసిమే, ఎందుకు? నాకు మీరు అందరూ ప్రియులు కనుక. ఇది మాకు ఆ విషయం చేయాలన్న తెలిసిందా? ఆకాంక్ష మీకు. ఆ, నాకు తెలిసింది. అది. సారీ, ఐ మే బి సిప్పింగ్ ఏ బిట్ ఆఫ్ కాఫీ అన్యూజువలీ. అయ్యో పర్వాలేదు. బేర్ విత్ మీ. ఓకే. 4 రకాల ఆచార్య సాంప్రదాయాలు ఉండేవి మనకి. విశిష్టాద్వైతము, అద్వైతము, ద్వైతము, ద్వైతాద్వైతము అని 4 సాంప్రదాయాలు. ద్వైతాద్వైతం అంటే పార్ట్లీ అద్వైతం, పార్ట్లీ అద్వైతం కాదు. ఈ 4 సంప్రదాయాల నుంచి వచ్చిన ఆచార్యులందరూ నిర్ధారణ చేసి సమస్త భూతాలకు వర్తించే నిత్య ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించాలి అంటే భగవద్గీత జ్ఞానం అనివార్యం అని 4 ఆచార్యులు చెప్పారు. ఒక జీవి యొక్క ఆధ్యాత్మిక జీవనానికి పునాది భగవద్గీత. పరమాత్మ శ్రీకృష్ణ రూపంగా, సాకారంగా, స్వయంగా. సౌభాగ్య, ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ. సో శ్రీకృష్ణ రూపంగా, సాకారంగా వచ్చి స్వయంగా ఉపదేశించారు. స్వయం భగవంతుని చేత ఉపదేశించబడినటువంటి ఈ దివ్య గ్రంథమైన భగవద్గీత ఆధారం. దీన్ని ఆధారం చేసుకోకపోతే మన జీవితం వ్యర్థం. మన చైతన్యంలో గాఢంగా ఒక మార్పు, పరివర్తన వచ్చి ఆ చైతన్యం నేనే అని తెలుసుకోవాలి అంటే గీతా జ్ఞానాన్ని మించినది లేదు. నెంబర్ 1. మరి ఉపనిషత్తులో దీని తర్వాత అందరికీ ఉపనిషత్తు చదివే అదృష్టం, అవకాశం ఇవి రావు కదా. వ్యక్తి ఎంత బుద్ధిమంతుడైనా సాంస్కృతికంగా, సాంకేతికంగా, టెక్నాలజికల్గా, విద్యాపరంగా ఎంత అభివృద్ధి చెందినవాడైనా, ఎంత ప్రొఫెసర్ అయినా, ఎంత పెద్ద పెద్ద గొప్ప పదవుల్లో ఉన్నా కూడా ఆధ్యాత్మిక సత్యాల సమగ్ర అవగాహన లేనిదే అతని జీవితము పూర్ణము కాదు. జ్ఞానము పొందకపోతే జీవితం పరమావధి, పరమార్థము, కృతార్థము కాదు. మోక్షము మృగ్యమని వేరే చెప్పక్కర్లేదు.
ఇక్కడ 5 రకాలైనటువంటి స్థాయిలలో ఉపదేశం వస్తోంది. ఏమిటి? మొదటి స్థాయి అందరికీ వర్తించేటటువంటి సాధారణ బోధన. జనరల్గా ఉంటాయి చాలా. అదనంగా మరింత సున్నితమైన రీతిలో 4 స్థాయిలలో ఉన్నతమైన ఉపదేశాలు ఈ శ్లోకంలో ఇచ్చారు. ఒక్కొక్క స్థాయి ఇంకొక స్థాయి కంటే విలక్షణంగా, వ్యత్యాసంగా, స్టెప్ వైజ్గా ఉంటుంది. ఇక్కడ ఈ బోధనలు విస్తృతమైనా సరే గీతలో సంక్షిప్త రూపంగా చాలా సారాంశంగా ఈ శ్లోకంలో వ్యవహరించబడ్డాయి, ట్రీట్ చేశారు. పాలున్నాయి. ఒక గోమాత ఉంది. గోమాత దాని దగ్గర నుంచి పాలు తీసుకురావాలి. పాలు పితకాలి అంటే ఆ పాలు పితికే ఆయన మొట్టమొదట చేపు కోసం దూడని వదులుతారు. ఆ దూడని తాగనిస్తారు. అది గీత యొక్క సాధారణ బోధ అనుకోండి. తరువాత పాలు పితికాడు ఆయన. పితికి ఒక పాత్రలో పోశాడు, శుద్ధమైన పాత్రలో. అది గీత యొక్క గూఢమైన బోధనలు అనుకోండి. ఆ పాలను బాగా వేడి చేస్తే మీదన అట్టు కట్టి చక్కగా ఆ మీగడ కట్టింది. అది గూఢతరమైనటువంటి బోధ. మీదనున్నటువంటి క్రీమ్ని, గూఢతరమైనటువంటి బోధనలను బాగా మధిస్తే వెన్నగా వచ్చింది. అది గూఢతమమైనటువంటి బోధ. ఆ వెన్నను వేడి పెట్టి, మంట మీద వేడి చేసి గిన్నెలో పెట్టి బాగా వేడి చేస్తే బంగారు రంగు కలిగినటువంటి నెయ్యగా అయింది. ఆ నెయ్యిని ఇంకేం చేయలేరు, కన్జ్యూమ్ చేయడమే. అది అత్యంత గూఢతమమైన శ్లోకము వంటిది. అంటే దూడకు చేపిచ్చిన పాలు, పితికిన పాలు, కాచిన మీగడ పాలు, వెన్న చేసిన పాలు, వెన్నని నెయ్యి చేయగా వచ్చినటువంటి స్థితి. ఇలాగే ఊహించుకోండి. ఓ విషయాన్ని గుర్తుంచుకోండి. పాలను నెయ్యిగా మార్చడం అంత సులభమేమి కాదు. అలాగే భగవద్గీతలోని 700 శ్లోకాలన్నిటి సారాంశాన్ని అర్థం చేసుకోవడం, గ్రహించడం, గ్రహించిన దాన్నేమో జీర్ణించుకోవడం, ఇంకించుకోవడం అందరికీ వీలైనటువంటి అంశం కాదు. కాబట్టి ఎవరో ఒకరు చక్కగా కూర్చోబెట్టి వీటిని బోధించాలి. సాధారణ పాలు, సాధారణ బోధ. పితికిన పాలు, గూఢమైన బోధ. వెన్నతోనున్న పాలు గూఢతరం, మీగడ పాలు గూఢతరం, వెన్నతోనున్నవి గూఢతమము, నెయ్యి అయినవి అత్యంత గూఢతమము. ఈ శ్లోకం అత్యంత గూఢతమమైన దానికి చెందినది. అందుకే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. మన్మనాభవ మద్భక్తః భవ మద్యాజీ భవ మాం నమస్కురు మామేవ యేష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో అసి మే. మన్మనాభవ అంటే నీ మనస్సును, హృదయాన్ని నాలో కలిపేయి, నాలో నిమగ్నం చేయి. అంటే ఏమిటి? జ్ఞానం. మద్భక్తో భవ, నా భక్తుడవై ఉండుము అంటే భక్తి మార్గం. మది యాజీ, యాజీ అంటే యజ్ఞం. ఈ కాలంలో యజ్ఞాలు చేశారులేండి. అంచేత ఆరాధించుము, పూజించుము. మది యాజీ. మరి భక్తికి ఆరాధించడానికి ఏమిటి తేడా అండి? చూస్తాం, వస్తుంది. మాం నమస్కురు, వినమ్రంగా ఉండు. ఏవా ఖచ్చితంగా, ఏష్యసి చేరుదు, ఎవరు నీవు, దేనిని, మాం నన్ను, తే నీకు, సత్యం ప్రతిజానీహి ఇది సత్య ప్రతిజ్ఞ, ఇది వాగ్దానము. భక్తుడికి భగవంతుడు వాగ్దానము చేసినటువంటి వాంగ్మయము ఒక్క మన ఆర్ష వాంగ్మయమే.
ఇంకెక్కడైనా సరే మిగతా రిలీజియన్స్లో వీడు ప్రార్థిస్తారు, వారు ఇస్తారు. ఇక్కడ భక్తుడు భగవంతుని స్థాయికి దిగి వచ్చి వాగ్దానాన్ని చేస్తున్నారు. ఇలాంటి ప్రతిజానీహి అనే మాటలు 4-5 సార్లు కృష్ణ పరమాత్మ అర్జునుడి గారికి ప్రామిసులు చేశారు. అందులో ముఖ్యమైన ప్రామిసు ఇది ఒకటి. మే ప్రియో అసి, నీవు నాకు అత్యంత ప్రియురాలవు, ప్రియమైన వాడవు. ఎవరు? కమల గారు, రఘరత్నం గారు, నిష్ఠలమూర్తి గారు, నేను, అందరూ భగవంతుడికి ప్రియమైన వాళ్ళమే. నీ మనస్సులోని హృదయంలోని స్థూలమైన భావం చెప్తున్నాను. నీ మనస్సులోని హృదయాన్ని నాలోనే నిమగ్నం చెయ్యి. నీవు అనే భావన లేకుండా చేసుకో. ఒకే భావన అహమస్మి భావనలో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. చెయ్యలేవు, అంత సులభం కాదు. నిధిధ్యాసనతో నేననేది లేదు, నాకు ఆయాం తర్వాత ఏ ఎట్రిబ్యూటు లేదని అన్ని కౌడపాదల వారు కట్ చేసినట్టు కట్ చేసి పారేసి అహమస్మిగా మిగలడం అందరికీ సాధ్యపడదు. ఎవరికో 100కి 1,000కి ఒకరికి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అక్కడే చెప్పేశారు. అది నాకు భక్తుడవై ఉండుము. భక్తి యోగం రెండోది. మూడోది నన్నే ఆరాధించుము, పూజించుము. నన్ను ఇక్కడ నేను అనేటటువంటి ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ ఏమిటి చూపిస్తుందంటే, శ్రీకృష్ణ పరమాత్మ సాకార వసుదేవుని కొడుకు, దేవకీదేవి కొడుకు, లేకపోతే పలానా నందగోకులంలో ఉండేవాడు అనేటటువంటి భావనను పూర్తిగా పక్కన పెట్టాలి. ఆ స్థాయి, ఆయన మాట్లాడుతున్న స్థాయి ఏంటంటే పరబ్రహ్మము, పరమాత్మ లేక ఆత్మయే మాట్లాడుతోందని తెలుసుకోవాలి. నా కొరకే నమస్కరించుము, మాం నమస్కురు. 4వ ఇన్స్ట్రక్షన్. నిశ్చయంగా నీవు నన్నే చేరుదు. అంటే ఈ 4 చేస్తే చేరుతానా, 1 చేస్తే చేరుతానా, ఆ 1లో ఏది చేస్తే చేరుతాను అంటే డౌట్ వస్తుంది కదా. అంటే ముందు నిధిధ్యాసనతో అహమస్మి తెలుసుకోవడమా, లేకపోతే భక్తుడనై ఇప్పుడు నారద భక్తి సూత్రాలతో చెప్పినట్లుగా పరమ భక్తులైనటువంటి ఆ త్యాగయ్య, అన్నమయ్య అలాంటి వాళ్ళలాగా భక్తుడై శరణాగతిలో ఉండడమా, లేక ఆరాధన, పూజలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, కర్మలు చేస్తూ ఉండడమా, లేకపోతే అలా వెళ్ళిపోతూ రోడ్ల మీద కోవలిస్తే నమస్కారం సారమ్మా, నమస్కారం పెట్టేసి పని చేసుకుంటూ ఉండడమా, ఏది చేస్తే నన్ను చేరుతావు అనే సందేహం సకల మానవులకు వస్తుంది. ఇది నేను నీకు ఇస్తున్న సత్య వాగ్దానము. ఎందుకు? నీవు నాకు అత్యంత ప్రియమైన వాడవు, ఆమెవు. మొట్టమొదటిది ఏమిటి? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మన్మనాభవ. అంటే మన్మనాభవ అంటే జ్ఞానంతో నీ మనసులో, నీ హృదయంలో నన్నే నిలుపుకో, ఆత్మభావంలోనే ఉండు, హృదయాన్ని నిమగ్నం చెయ్యి, నిధిధ్యాసన సాధన. అది చేయలేని వాడైతే ప్రత్యామ్నాయాన్ని సూచిస్తున్నారు. మద్భక్త భవ, నా భక్తుడవై ఉండు. అది సాధ్యం కాకపోతే దానికన్నా ఇంకొక స్టెప్ కింద మార్గం. మద్యాజీ, నన్ను అర్చించు, నన్ను యజ్ఞం చేయను నా కోసం. యజ్ఞం అంటే ఇప్పుడు ఎవడు చేయడు? ఆరాధించడం. యాజీ అంటే యజించడం, అంటే పూజించడం అనే అర్థం. ఇది కూడా సాధ్యం కాకపోతే అట్లీస్ట్ వినయంగా నమస్కారం చేయవయ్యా, కనీసం నమస్కరించవయ్యా. చివరికి వినతి, నమస్కరించు అనేటటువంటిది చాలా సులభమైనప్పటికీ అది మన సంబంధాన్ని నిత్యంగా చేస్తుంది. అయితే ఇందాకలు వేసిన ప్రశ్న, ఇవి 4 చేయాలంటే మేడ మీదకి ఎక్కాలి అంటే 4 మెట్లు ఎక్కాలా, మొదటి మెట్టు ఎక్కితే సరిపడుతుందా కమల గారు? మొదటి మెట్టుతోనే ప్రారంభం అవుతుంది. ఎక్కాలా, మొదటి మెట్టు ఎక్కితే సరిపోతుందా? లేదు, మాం నమస్కారం దగ్గర మొదలెట్టి మధ్య దగ్గరికి ఎక్కి
మద్భక్తులో స్థిరపడి భక్తి మార్గంలో ఉండి అయ్యి ఆత్మజ్ఞానం మేడ వెళ్తాం. మీదకి అవును. ఎక్కాలి. మేడ వెళ్తాం. మీదకి వెళ్ళిన తర్వాత ఎక్కే పని ఉంటుందా? మరి పని ఉండదు. అక్కర్లేదు. అక్కర్లేదు. ఈ మెట్లు అక్కర్లేదా కావాలా అప్పుడు మీకు? అప్పుడు అక్కర్లేదు, మళ్ళీ దిగక్కరే. మిగతా వాళ్ళకి ఎక్కడ కావాలి. ఆ ఉంటాం మెట్లు అలా ఉంటాం. పారీకూడదు. ఓ, మెట్లు అవును, మెట్టు ఎంతో మంది పారేయకూడదు. ఎక్కడానికి ఆ మెట్లు కావాలి. ఉండాలి. అంచేత ఎవరైనా మొదటి మెట్లు అవును, ఉండాలి. అవును. నమస్కారంలో ఉన్నారనుకోండి, వాడి జ్ఞానం లేదు ఏం లేదు, ఊరికే నమస్కారం వినమ్రంగా అని అనకూడదు. ఎందుకంటే మీరు ఆ మెట్టెక్కి ఇక్కడికి వచ్చారు. అనకూడదు. వాళ్ళకి తెలియచెప్పాలి. వాళ్ళకి తెలియజేయాలి, నాయన దీన్ని అవును, వాళ్ళకి ఇదయ్యా, తెలియచేయాలి. ఆ, అర్చన పూజ ఆరాధన చేసుకో. అవును. తర్వాత ఈ అవును. బాహ్యమైనటువంటి ఆరాధనలు కాకుండా ఆంతరంగా పూజించుకో. అదే భక్తి. 24 గంటల్లో అదే జన్మ ఉపాసన. అవును. భక్తి అన్న ఉపాసన అన్న వ్యత్యాసం ఏం లేదు, రెండు ఒకటే. ఉపాసన ఇది మొదటిది నమస్కారము, రెండవది కర్మ, మూడవది ఉపాసన, నాలుగవది జ్ఞానం. ఓకే. అంటే దీని అర్థం ఏమిటి? ప్రతి ఒక్కరికి పరమాత్మను చేరడానికి అవకాశము గలదు. ప్రయత్నం చేయాలి, మొదలు పెట్టాలి. ఎక్కడ మొదలు పెట్టాలి? నమస్కారం దగ్గర మొదలు పెట్టు. వినమ్రంతో. లేకపోతే కొంచెం లాంగ్ జంప్ చేసి వాడవుతే కర్మలు, యాగాలు, యజ్ఞాలు, పూజలు, ఆరాధనలు, పుణ్యతీర్థాలు అక్కడ మొదలు పెట్టుకోవచ్చు. అది దాటి కొంచెం మీదకి పోయి ఉపాసన మార్గంలో ఉండగలిగితే చాలా దగ్గరకు వస్తారు, డోర్ దగ్గరకు వచ్చిస్తారు. అప్పుడు నిధిధ్యాసన చేస్తే పరమాత్మకి అత్యంత ప్రియులు. అందరూ ప్రియులే, కానీ ఆ జ్ఞాని ఇంకొక శ్లోకంలో చెప్పారు, జ్ఞానినో అతీవమే ప్రియ అంటారు. అంటే జ్ఞాని అందరికన్నా ఎక్కువ ప్రియుడు. అది భగవద్గీతను ధ్యానించేవారు ఎవరైనా సరే భగవంతునికి అత్యంత ప్రియులే. ఎందుకు? అది భగవద్గీత. భగ అంటే ఏమిటి? భగ అంటే ప్రకాశం, ప్రకాశం అంటే పరబ్రహ్మం, పరబ్రహ్మాన్ని చెప్పేటటువంటి గీత. గీత అంటే మన రాతను మార్చేది గీత. ఎవరు గీతను బుద్ధితో ఆలోచిస్తారో వారి ఆలోచనతోనే పరమాత్మనికి దగ్గరగా వెళతారు. ఈ పావన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్న మనం అందరూ కూడా పరమాత్మునికి ప్రియులమే. పరమాత్మ అత్యంత దయామయుడు. నువ్వు 1 సెంటీమీటర్ ముందుకు రావయ్యా, నేను 100 కిలోమీటర్ల కిందకు వస్తానయ్యా అంటాడు. ఆ 1 సెంటీమీటర్ మనం వెళ్ళడానికి ఇష్టపడం. అదేమన్న తాలూకా ప్రాబ్లం. మన్మనాభవ ముందు చూద్దాం. మన్మనాభవ అంటే నిధిధ్యాసతో నీవు అనే భావన లేకుండా ఆ నీవు నీ దేహేంద్రియ తాదాత్మ్యాన్ని వదిలి ఈ స్మాల్ ఐని డిజాల్వ్ చేసి క్యాపిటల్ ఐగా ఉండు. అది మన్మనాభవ, అత్యుత్తమమైనటువంటి ఆజ్ఞ. కానీ లోకంలో ఇది అందరికీ సులభ సాధ్యం కాదు. ఏకాగ్రతతో ఏ పనిలోనైనా నిమగ్నం కావాలి అంటే కళ్ళు, చెవులు, సమస్త ఇంద్రియాలు ఆ పని మీద కేంద్రీకృతమై ఉండాలి. అవి వేరే విధమైనటువంటి పని చేయకుండా ఉండాలి. మనసు అమనీభావాన్ని పొందాలి. మనసు అనేది పని చేయకూడదు. మనసు పని చేస్తే ప్రపంచం కనిపిస్తుంది. నిన్నే చదివాము. ఏమిటి చదివారు నిన్న? ప్రవికల్పితస్య మనసి. ఏ మనస్సు అయితే ప్రచలితస్య మనస్సి, ఏ మనస్సు కదులుతుందో దాంట్లోనే ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం ఎప్పుడైతుందో భిన్నత్వం వస్తుంది. భిన్నత్వం వస్తే రాగద్వేషాలు వస్తాయి. అంచేత మనసు కదలికను నియంత్రించి దీనినే శమము అని అంటున్నాము. ఆ శమధమాదులతో మనసును పూర్తిగా ఉపరతి చెందించి తితిక్ష, శ్రద్ధ, సమాధానాలతో నిధిధ్యాసనందుండి పరమాత్మ తప్ప మరేవి నాకు అక్కర్లేదు అనేటటువంటి లక్ష్యంగా పెట్టుకోవడమే మన్మనాభవ. ఇప్పుడు మనసు, ఇంద్రియాలు బయటకు పరిగెళ్ళడానికి వెళ్తూ ఉంటాయి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం, గతం గురించి విచారించిస్తూ ఉంటాం. కొన్నిసార్లు స్నేహితులు, బంధువులు వాటి గురించి ఆలోచిస్తాం. ఒకసారి దేవుడిని గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. అయితే సంపూర్ణంగా పరమాత్మను మన మనస్సు ఎప్పుడు పరమాత్మని నామము, రూపము, గుణము, లీలలు మొదలైన వాటిలో నిమగ్నమై ఉంటుందో విశుద్ధాంతఃకరణం కలిగి నిధిధ్యాసనకు మనసు తయారవుతుంది. ఏనీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు. ఏనీ శుభాకారమి కన్నులైక్షించ అఖిలార్థలాభంబు కలుగుచుండు అంటూ పోతన గారు రాసినట్టు. ఎప్పుడు సాధ్యమవుతుంది? శ్రద్ధ కావాలి, అత్యంత శ్రద్ధ.
ప్రతి ఉదయం నిద్ర లేచి జీవితాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి భగవంతుని మీద శ్రద్ధ. సూర్యుడు శ్రద్ధ దేని మీద డిపెండ్ అయ్యింది? శ్రద్ధ అంటే ఏమిటి? విశ్వాసం. సూర్యుడు ఉదయిస్తాడనే విశ్వాసం ఉంది. శ్వాసించే గాలిలో ఆక్సిజన్ ఉందని నమ్ముతున్నాము. తాగే నీరు, వంటకు వాడేవి మంచినీళ్ళని నమ్ముతున్నాము. బంధువులు క్షేమంగానే ఉన్నారని నమ్ముతున్నాము. భూమి తిరుగుతూనే ఉన్నదని మనం విశ్వసిస్తున్నాము. ఇంతకీ రేపు బ్రతికి ఉంటామని విశ్వసిస్తున్నాము. ఇవన్నీ దేవుడి పైన విశ్వాసం. అదే దేవుడి పైన విశ్వాసము. వీటిలాగే విశ్వాసము, శ్రద్ధ, ఫెయిత్ నిర్లక్ష్యంగా సహజమైనదిగా తీసుకోకూడదు. ఆ శ్రద్ధను దృఢమైన శ్రద్ధగా తీర్చిదిద్దుకోవాలి. మనసు, హృదయము దేవునిలో లీనమయ్యే స్థాయికి చేరుకోవాలి. శ్రమము, తమము, ఉపరతి, తితిక్ష దాటేక శ్రద్ధ చెప్పారు. ఆ శ్రద్ధ ఉంటే సమాధానం అంటే ఆగో మన్మనాభావలో ఉండడం, ఆ భావస్థితిలో ఉండడం, దివ్యమైన లోకాతీతమైనటువంటి ఒక యూనివర్సల్ లవ్, అంటే ఏ అన్కండిషన్ లవ్, అవ్యాజమైన ప్రేమ, అదే మిగులుతుంది. కురుక్షేత్రంలో అర్జునుడి గారి పరిస్థితి ఏమిటి? ఆయన ఎక్కడైనా ఈ నిధిధ్యాస చేసే సిచ్యువేషన్లో ఉన్నాడా? లేడు. కాబట్టి ఆయన వెంటనే నాయన మరో మార్గం ఏదైనా ఉంటే చెప్పబోయా అని మన కోసం అడిగాడు. అడిగితే ఏం చెప్పారు? సరే నాయన, అజేయమైన అర్జునుడి గారికి ఏముంటుంది? మన దగ్గర ఏముంది? అసంపూర్ణమైన బుద్ధి ఉంది. అర్జునుడు చాలా బుద్ధిమంతుడు, ఆయనకు అజేయమైనటువంటి రథం ఉంది. నా దగ్గర ఏముంది? వృద్ధాప్యము, వ్యాధి, మరణానికి లోబడిన నశ్వరమైన శరీరం అనే రథం ఉంది. ఆయన దగ్గర గాంధీవం ఉంది. నా దగ్గర అనిశ్చితమైన సంకల్పం ఉంది. ఆయనకు అనంత బాణాలతో నిండిన ఇది ఉంది, అక్షయ తునీర ఉంది. నాకు అనంతమైన బాణాలు లేవు సరికదా, అనంతమైన కోరికలు ఉన్నాయి. మరి ఇటువంటి నేను నిధిధ్యాసనకు ఏ విధముగా సిద్ధపడగలను? చేత నెక్స్ట్ ఏదైనా ఇంకొక కొంచెం తక్కువ మెట్టుంటే చెప్పవయ్యా అని అడిగినట్టుగా. అంటే మనకు శత్రువులు ఎవరు? పైన ఉండరు శత్రువులు. మన కళ్ళు, నాలుక, కడుపు, లైంగిక అవయవాలు, ఇవే కోరికలు, ఇవే మనకు శత్రువులు. కోరికలు ఎంత బలమైనవో, విస్తారమైనవి కాబట్టి వాటిని జయించలేకపోతున్నాము. కాబట్టి కామం, లోభం, క్రోపం, అసూయ వంటివి ముందు నిలబడి దయ లేకుండా మనము వెనక్కి తోస్తున్నాయి. వీటిని అధిగమించడానికి ఒక మంచి మార్గం కావాలి. నిధిధ్యాసన కన్నా ఒక స్థాయి తక్కువైనా అత్యుత్తమంగా దగ్గరకు తీసుకువెళ్ళేటటువంటిది ఇంకొక మార్గం ఏమిటి అని ఆలోచిస్తే, మద్భక్త భవ, నా భక్తుడవై ఉండు. దయాగుణంతో ఒక స్టెప్ దిగి వచ్చి, సరేలే నీవు నేను నీవు ఒకటి అవ్వలేవు ఇంత వేగరంగా, అయినప్పటికీ భక్తుడుగా ఉండు అన్నారు. నిజమైన భక్తుడు అవడానికి ఒక ప్రధాన అర్హత ఉంది. అదేమిటి? సర్వీస్, పరమాత్మునికి సేవాభావము. అంటే యు ఆర్ ద మాస్టర్, ఐఆమ్ ద సర్వెంట్. శరణాగతి. ఈ తత్వాన్నే అన్నమయ్య, త్యాగయ్య, పురంధరదాసు, మన క్షేత్రయ్య వీళ్ళందరూ పట్టుకున్నారు భక్తి తత్వాన్నే. భక్తి, ప్రేమ రెండు ఒక్కటే. ప్రేమ అనేటటువంటిది లౌకికమైన విషయాల మీద, మనుషుల మీద, వస్తువుల మీద ఉంటే దానిని సాధారణ ప్రేమ అంటారు. అదే భగవంతుని మీద ప్రేమ ఉంటే అదే భక్తి అనబడుతుంది. స్వరూప అనుసంధానం భక్తిది అంటూ భగవత్పాదులే చెప్పారు. భక్తి అంటే ఏమిటి? స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే మార్గంలో ఉండే ప్రేమయే భక్తి. చేత భక్తి హృదయంలోనే పుడుతుంది. కాబట్టి హృదయం శుద్ధంగా లేకపోతే భక్తి కుదరదు. కాబట్టి భక్తి అంటే భగవంతుని మీద కమలాక్షు నర్చించు కరములు కరములని చెప్పినట్టుగా 24 గంటలు పరమాత్మ ధ్యానం మీద ఉండేటటువంటి ప్రేమ ఏదుందో అదే భక్తి. మనం భక్తి కోసం చేసే సమస్త ప్రయత్నాలు మనసు, హృదయము నిర్మలంగా లేకపోతే అవి వ్యర్థమవుతాయి, వృధా అవుతాయి. కాబట్టి భౌతిక ప్రవాహాలకు లోనవ్వకుండా భౌతికమైనటువంటి
ఈ అట్రాక్షన్స్లో పడకుండా మనసును నియంత్రించుకుంటేనే భక్తి కుదురుతుంది. లేకపోతే ఓం కేశవాయ స్వాహ అంటూ ఉంటారు, మొదలు పెడతారు. మధ్యలో పాలవాడు వచ్చినట్టున్నాడు, తలుపు చూడవే, ఓం నారాయణాయ స్వాహ, పిల్లవాడు ఏడుస్తున్నాడు మనవడు, వాడికి ఏం కావాలో, ఇలాగే ఉంటుంది మన భక్తి. ఎందుకు ఈ భక్తి? అది ఉన్నా లేక మొక్కుబడి భక్తే తప్ప మనం ఏం చేసినా ఒకటి తెలుసుకోవాలి, చేసేది మొక్కుబడికి చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లాస్ ఉంది, ఈ క్లాసుని చెప్పాలి అనేటటువంటి ఒక భక్తి దాని మీద ఉంటేనే దానిని ఎటువంటి సమయంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేయడానికి మనం ప్రయత్నం చేయగలుగుతాం. ఆ కమిట్మెంట్ అంటారు చూసారా, డివోషన్ అంటారు, దట్ ఈస్ కాల్డ్ భక్తి. డివోషన్ ఈజ్ నథింగ్ బట్ ఫర్మ్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్ హెడ్, దట్ ఈస్ కాల్డ్ భక్తి ఆర్ ప్రేమ. మరి కర్మ అవసరం కదా, ఎంతో కొంత కర్మ చేయాలి. అన్ని కర్మలు మానేసి ఎవరు కూర్చోలేరు. నాకు నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్యత్ చకర్మకృత్ అంటూ కర్మ చేయాలి, క్రియలు ఉంటాయి. ఈ క్రియలు కర్మలు మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే భగవంతునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే అవి మళ్ళీ భగవద్భక్తిని మనకు ప్రోత్సహిస్తాయి. భగవంతునికి సంబంధించకుండా లౌకికమైనటువంటి కర్మల వైపు మనసు పెట్టినట్లయితే అవి మళ్ళీ మనల్ని దూరం చేస్తాయి. అంటే ఆత్మతృప్తి కోసం, శరీరాన్ని పోషించుకోవడం కోసం, శరీరంలోని కోరికలను తీర్చుకోవడం కోసం చేసినటువంటి కర్మలన్నీ కూడా ఎక్కువ ప్రయోజనంగా ఉండవు. అవేవో చేస్తాం, దానివలన లౌకికమైన ఉపయోగమే తప్ప పారమార్థిక ఉపయోగం ఉండదు. భగవంతుని పరంగా ఏదైనా ఒక కర్మ చేయగలిగితే, అటువంటి కర్మ ఆయనతో పూర్తి డివోషన్తో చేయగలిగితే అవి తప్పక మరి కొంచెం ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తాయి. వీటి వల్ల ఏం జరుగుతుందండి? ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే చిత్త వైశాల్యత, చిత్త నైర్మల్యత, చిత్త ఏకాగ్రత, మూడు ఉన్నాయండి. చిత్త వైశాల్యత అంటే ఏమిటి? సాధారణంగా ఇప్పుడు ఎక్కడున్నా నేను, నెక్స్ట్ ఏం చేస్తాం, మెల్లిగా మా ఆవిడ, మా ఆయన, నెక్స్ట్ నా పిల్లడు, కూతురు, కొడుకు, అల్లుడు, కోడలు అక్కర్లే, వాళ్ళు ఎప్పుడు దూరంగా పెట్టేస్తారు. ఆ తర్వాత పక్కింటి వాళ్ళు, అలా 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 ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే మా ఊరు వాళ్ళు, మా ప్రాంతం వాళ్ళు, మా రాష్ట్రం వాళ్ళు, మా భాష వాళ్ళు, మా దేశం వాళ్ళు, భూమి మీద ఉండేవాళ్ళు, అలా ఎక్స్పాన్స్ అవుతూ ఉంటే దానిని సర్వమానవ సమానత్వానికి దారితీస్తుంది. అటువంటిదే చిత్త వైశాల్యత, అంటే చిత్తం విశాలం అవుతుంది. రెండవది చిత్త నైర్మల్యత, చిత్తంలో రాగద్వేషాది గుణాలు ఇలాంటివన్నీ త్రిగుణాల తాలూకా ఎఫెక్ట్ ఉంది. నెమ్మదిగా సత్వగుణం వైపు నడిపిస్తే రజోగుణ సమగుణాలను మెల్లిగా దూరం చేసుకుంటే అప్పుడు చిత్త నైర్మల్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే సత్వంలో ఉన్నామో విశుద్ధ సత్వానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మూడవది ఏమిటి? చిత్త ఏకాగ్రత. ఎప్పుడైతే చిత్తం నిర్మలంగా ఉందో, డిస్టర్బెన్స్ లేదో, చలనం లేదో, మలినం లేదో, ఏకాగ్రత కుదురుతుంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అక్కడికి వెళ్ళడానికే. అన్నిటికీ మూలాధారమైన పరమేశ్వరుడు సమస్తానికి కారణభూతుడు అంటూ అన్ని అవతారాలు కానీ, వాటి విస్తార రూపాలు కానీ విభిన్న విశ్వాలలో ప్రాప్తించి భక్తులను రక్షించడానికే అవతరిస్తాయి అంటూ భాగవతం 1వ స్కందంలో 3వ అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్పబడింది. అలాగే పరమాత్ముడే నిత్య జ్ఞానానందమయ స్వరూపుడు, పరమాధికారవంతుడు, ఆయనకు ఆది లేదు, ఆయనే సమస్తానికి మూలం, సమస్తాల కారణాలకు కారణం, వేదాల మూలాధారం. బ్రహ్మ సంహిత అధ్యాయం 5 శ్లోకం 1. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం, ఏ పరబ్రహ్మ అయితే అంతఃప్రవిశ్య లోపలకు ప్రవేశించి మమ వాచం నా మనస్సును, దాంతోపాటుగా ఇతర ఇంద్రియాలను కూడా, ప్రసుప్తాం నిద్రించి ఉన్న వాక్కును, ఇతర ఇంద్రియాలను కూడా మేల్కొల్పుతున్నాడు. యో అంతః ప్రవిశ్య వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి, ఉజ్జీవింపజేస్తున్నాడు. అఖిల శక్తిధర స్వధామ్నా, ఆయన యొక్క కాంతి చేత. హస్త చరణ శ్రవణ త్వక్ ఆదీని ఇంద్రియాని. నమో భగవతే
తుభ్యాయ తుభ్యం నమః పురుషాయ నమః మద్భక్త అంటే పరమాత్మని స్మరిస్తూ ఆయన కోసమే మనం చేసే ప్రతి పనిని చేయడము మద్భక్తుడు అనేటటువంటిది. అంటే జ్ఞానాన్ని మన శరీరాన్ని మన విజ్ఞానాన్ని మాది భగవంతుని సేవకు వినియోగిస్తే భక్తి అవుతుంది. అది లౌకికం మీద వాటి వినియోగిస్తే అది నిరుపయోగం అవుతుంది. ఏ సందర్భంలో చేస్తున్నాము, ఏ ఉద్దేశంతో చేస్తున్నాము, ఎంత నిష్కలంగా చేస్తున్నాము అనేటటువంటిది చాలా ముఖ్యము. భక్తిని ఆచరించడానికి భాగవతం అనేటటువంటి గ్రంథంలో వేదవ్యాసుల వారు దానికి అనువాదంగా పోతన గారు 9 రకాల భక్తి మార్గాలను ఇచ్చారని మనందరికీ తెలుసు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. దీనికి ఒక్కదానికి మీరు ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. శ్రవణం వలన ఏ భక్తులు తరించారు, కీర్తనం వలన ఎవరు తరించారు, ఆత్మనివేదనం వల్ల ఎవరు తరించారు, దాస్యం వల్ల అలా చూడొచ్చు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. భక్తి సాధన పరమాత్మునితో వ్యక్తిగత సంబంధం, అంటే ఇండివిడ్యువల్ కాంటాక్ట్ విత్ పరమాత్మ. ఈ 9 భక్తులలో ఏదో ఒకటి కానీ, కొన్ని కానీ, అన్నీ కానీ ఆచరించుకోవచ్చు. దీనివలన అత్యుత్తమమైనటువంటి మన్మనాభవ అనే స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ భక్తి కుదరాలంటే కొంత పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. పూర్వజన్మ పుణ్యము అవసరము. పూర్వజన్మలో ఆధ్యాత్మిక క్రియల ద్వారా పొందినటువంటి పుణ్యము సంచి బాగుంటే ఈ జన్మలో భగవత్ ప్రేమమయమైనటువంటి భక్తి స్థితికి చేరుకోవచ్చు. ఈ భక్తిని జనరల్గా నారద భక్తి సూత్రాలలో వైదిక భక్తి, అనురాగ భక్తి అని 2 రకాలుగా చెప్తారు. వైదిక భక్తి అంటే శాస్త్రాలు నిర్దేశించినటువంటి నియమాలు, ఆజ్ఞలను ఖచ్చితంగా అనుసరిస్తూ భగవంతునికి డివోటెడ్గా ఉండడాన్ని వైదిక మార్గమైనటువంటి భక్తి. అది చేయక్కర్లేకుండానే అత్యంత ప్రేమతో హృదయం నుండి వచ్చేటూళ్ళు పెళ్ళుపికి వస్తున్నటువంటి సహజమైన స్వయం ప్రేరితమైన ప్రేమయే భక్తి, అనురాగ భక్తి. మరి గోపికలు ఉన్నారు, అనురాగ భక్తి. రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు, ఆయన అనురాగమే. ఆయన కాళీమాత మీద ఎంతటి భక్తి, ఎంతటి అనురాగంతో ఆయన ఉన్నారు. బాహ్యంగా శాస్త్రాలు చెప్పిన విషయాలు, నియమాలు, ఆజ్ఞలను పాటిస్తే వైదిక భక్తి. అంతర్గతంగా హృదయంలో, మనస్సులో సుగంధభరితమైనటువంటి అనేక మంచి భావాలతో భగవంతుని పట్ల అనురాగాన్ని ప్రసరించడం, ప్రకటించడం, నిలుపుకోవడం అనేది అనురాగ భక్తి. కొంతమంది భక్తులు పరమాత్మని విరహంలో ఎంత ఆతృతగా ఉండేవారు మనం కథలలో చదువుతూనే ఉంటాం. ఈ భక్తి అనేటటువంటి పుష్పాలను మనసులో పూయించుకొని వాటినన్నిటినీ చక్కగా పుష్పమాలలుగా అల్లుకొని ఆ మాలను వినమ్రతతో పరమాత్ముని పాదాలకు అర్పించాలి, లేక పరమాత్ముని మెడలో అనురాగంతో వేయాలి. ఈ 2 ఒక్కటే. భక్తిని పొందడానికి పరమాత్మయే ప్రధానమైన ఆధారము. అయితే నేనేం చెయ్యాలి? రోజు కొత్తసేపైనా భగవంతుని శ్రవణం చేయడం, కీర్తనం చేయడం, దృఢమైన విశ్వాసం ఉంచుకోవడం. ఆధారమైనటువంటి పరమాత్ముడే విశ్వాధారం గగన సదృశం అంటూ చదువుకోవడం కాకుండా చక్కగా దానిని నమ్మాలి. మద్భక్తో, నా భక్తుడవయ్యా, అయ్యా నేను భక్తి ఇప్పుడు సాధించుకునే స్టేజ్లో లేను, నేను ఇటుపక్క రాగభక్తిని కానీ అటుపక్క వైదిక భక్తిని కానీ ప్రకటించే స్థితిలో లేనయ్యా అంటూ అర్జునుడి గారిలాగా యుద్ధరంగంలో ఉన్న అర్జునుడి గారిలా మనకు ఒకవేళ సందేహం వస్తే ఇంకొక మెట్టు కిందనున్న మధ్యాజీ, నన్ను ఆరాధించు, పూజించు, అర్చించు, యజించు. యజనం అంటే ఇవన్నీ. పరమాత్ముడు మన తాలూకా మనస్థితిని గ్రహించి ఒక స్టెప్ దిగి వచ్చి యజనము అనే పదము, యజ్ఞం అనే పదము యజనము నుంచే వచ్చింది. పరమాత్ముని ఆరాధన, దానికి తపస్సులు, యజ్ఞకార్యాలు వైదికపరమైన ఉన్నాయి. లేకపోతే నేను రోజు చేసుకునేటటువంటి ప్రార్థనా పూజలో కూడా యజనము
అంటే ఆరాధన చేసుకోవచ్చు. ప్రార్థన అత్యున్నతమైనటువంటి సింప్లెస్ట్ సాధనం దేనికైనా. రోజు నిరాకార నిర్గుణతత్వాన్నైనా ప్రార్థించుకోవచ్చు, లేకపోతే సాకారంగా కనపడుతున్న ఆ ఆదిత్యుని ఇత్యాదులనైనా ప్రార్థించుకోవచ్చు, లేక మన ఇంట్లో ఉన్న విగ్రహమో రూపమో ఏదైనా ఉంటే ఆ దేవుడి పెట్ట దగ్గర కోవిల దగ్గర కూర్చుని హాయిగా అక్కడ అర్చనలు పూజలు చేయవచ్చు. అయితే ఇవన్నీ చాలా నిమ్మనమైనవండి, వీళ్ళు ఏమిటండి పూజల్లో కూర్చున్నారు, వీళ్ళ జ్ఞానం లేదు, అలా అనకూడదు. అవి కూడా ఎక్కడానికి మెట్లే అని తెలుసుకోవాలి. భౌతిక బంధాల నుంచి విముక్తం చేసే మందు భవరోగానికి మందు ఏది అంటే ఆరాధన, భగవదారాధన. ఆకలి దాహము ఉన్నప్పుడు ఆహారానికి నీటికి రుచి ఉంటుంది. కడుపు నిండా అన్నం తినేశారు అనుకోండి, అప్పుడు మీకు ప్లేట్ నిండా ఒక స్వీట్ పట్టుకొచ్చి లేకపోతే 4 రసగుల్లాలు ఇంకోటి తీసుకొచ్చి ఇస్తే తింటారా? మీకు రుచిగా ఉంటాయి. అవి ఇప్పుడు వద్దండి కడుపు. అంటే భక్తి అనేటటువంటిది ఉంటే పరమాత్మని తాలూకా ఆరాధన రుచిగా ఉంటుంది, లేకపోతే మొక్కుబడిలా ఉంటుంది. మొక్కుబడి భక్తి ప్రయోజనం లేదు. పరమాత్ముడు ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తత్ అహం అపహృతం అశ్నామి ప్రయతాత్మన. ఆకు గాని పువ్వు గాని పండు గాని నీరు గాని ఏదైనా సరే భక్తితో ప్రేమతో సమర్పించి ఆరాధిస్తే నేను తప్పకుండా స్వీకరిస్తాను అనేటటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని చక్కగా మనము పరమాత్మని ఆజ్ఞ అయినటువంటి ఈ ఆరాధనను కూడా విస్మరించక్కర్లే. అంటే ఎవరైతే ఎక్కువ ఉపాసనలోను జ్ఞానంలోను నిధిధ్యాసనలోనూ ఉండగలుగుతారో వాళ్ళు ఈ ఆరాధన అనే దాన్ని కొంచెంచుకొని కొంచెం సమయం 5 నిమిషాలు 10 నిమిషాలు మానసికంగా మానసిక భక్తిని ప్రదర్శించుకుంటూ ఆరాధించుకుంటూ దాన్ని మనకు భగవత్పాదులు ఇచ్చినటువంటి స్తోత్రమే ఉన్నది, మానస పూజా స్తోత్రం. ఆ మానస పూజా స్తోత్రాన్ని పఠించుకొని మనసులోనే ఇదే ఆసనం, ఇదే ఆవాహనం, ఇదే పూజ, ఇదే గంధం, ఇదే అక్షతలు అంటూ చేయాలి. మనం ద్రవ్యాలను ఎంత విరివిగా సంపాదించి ఎంత ఎక్కువగా జల్లేమన్నది కాదు ఇంపార్టెంట్. సమర్పైక్యం చేతసరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైః న జానాతి కిమహో. హృదయంలో మంచి పుష్పం పూస్తుంది, అది నిత్య నిర్మలం, రోజు వికసిస్తోంది. అటువంటి హృదయ పుష్పాన్ని సమర్పించడం తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు ఈ పువ్వుల కోసం ఇక్కడ అక్కడ తిరిగి 16 రకాల పత్రులు 26 రకాల పుష్పాలు సంపాదించుకోవడానికి తిరుగుతున్నారు. అయ్యో ఆయన వాపోయారు. నిష్కళంకమైనటువంటి భక్తి, ఏ కపటము లేకుండా స్వార్థ ప్రయోజనం కోసం, అంటే నేను ఈ పూజ చేస్తాను, ఇదిగో ఈనాడు నేను సత్యనారాయణ చేసుకుంటాను, దీనివల్ల నాకు ఫలానా లాభం రావాలి, నేను వెంకటేశ్వర దీపారాధన చేస్తాను, ఎందుకంటే ఫలానా మొక్కు నేను మొక్కుకున్నాను, ఆ కోరిక తీరింది కాబట్టి నేను కళ్యాణాన్ని చేస్తాను, భగవంతుడి భక్తి అక్కడేమో అర్చనలు చేస్తాను, ఎందుకు మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి అనే స్వార్థ ప్రయోజనాలనే లింకు పెట్టకుండా, ఈ కామర్స్ లాగా కామర్స్ గాడ్తో కామర్స్ చేయకుండా ఉంటే అది నిష్కలంకమైన ఆరాధన. ఎప్పుడు చేయాలి? నిరంతరం, విరామం లేకుండా. అయితే నా పనులు చేస్తున్నా యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. మరి కుమ్మరదాసుడైన కురువరత్తి నంబి ఇమ్మన్నా వరములెల్లా ఇచ్చినవాడు. అంటే ఏంటి? ఆ కుమ్మరాయన కోవిల కిందని, ఆ తిరుపతి కొండ కిందని ఒక కుమ్మరాయన ఉండేవారు. ఆ కుమ్మరాయనేమో రోజు మట్టితో పాత్రలు తయారు చేసుకుని అమ్ముకొని జీవనాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఆ పనులు చేయడానికి ముందు ఒక మట్టితో ఒక పువ్వు తయారు చేసి అక్కడ ఎదురుగుండా ఉన్న వెంకటేశ్వర స్వామి చిన్న ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గర ఆ పువ్వు పెట్టి నమస్కారం పెట్టి ఆయన పని ఆయన చేసుకుంటారు నిష్కళంకంగా.
రాజుగారు బంగారంతో పువ్వులు తయారు చేసి 1000 పువ్వులు రోజు కొండ మీద పల్లకితో వెళ్ళి 500 మందిని తీసుకుని వెళ్ళి ఆ 1000 పువ్వులు సహస్రనామార్చన చేస్తూ 1000 బంగారు పువ్వులతో వెంకటేశ్వరుని అర్చిస్తూ ఉండేవారు. రోజు రాత్రికి తలుపులు వేసిన తర్వాత బంగారు పువ్వులు మాయమైపోతుంది. ఈ మట్టి పువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుంది. ఒకరోజు రాజుగారు వచ్చేసరికి తలుపు తీసరికి బంగారు పువ్వులు లేవు. ఎవరు తీసుకుపోయారు బంగారు పువ్వులు అని ఆయన కోపంగా గద్దిస్తే, అదేమో తెలియదు బాబు, రోజు మీరు ఇచ్చిన పువ్వులు డిసిపేర్ అయిపోతున్నాయి, ఈ మట్టి పువ్వు అక్కడికి వస్తుంది. ఆ మట్టి పువ్వు ఎవరు ఇచ్చారు? ఆరాధిస్తే కిందని కుమ్మరాయని పాపం మట్టి పువ్వుతే, నాకేం తెలియదు బాబు, నన్నేమి శిక్షించకండి, నన్ను జైల్లో పెట్టికండి, నేను రోజు నీకు ఈ పువ్వు తయారు చేశాడు పెట్టో నమస్కారం పెట్టుకుంటున్నాను, అంతేనండి. అంటే నిష్కలంకమైన భక్తి పత్రం పుష్పం ఫలంతోయం అని చెప్పారు కదా, ఆ శ్లోక తాత్పర్యమే ఇది. అటువంటి ఆరాధనయే ఆరాధన. ఆరాధన అంటే ఏమిటి? ఏ కోరిక లేకుండా ఆరాధన అయిపోయింది. మద్యాజీ మాం నమస్కురు. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత నమస్కురు అంటే అహంకారరహిత సమర్పణ. నమస్కారము అనడంలోనే ఉంది ప్రహ్వీభావము. ప్రహ్వీభావం అంటే చూడండి, 2 చేతులు ఇలా అన్ని వేళ్ళు వద్దనుకోటి తగిలేటట్టు బొటన వేళ్ళు 2 ఉంచుకొని, ఈ బొటన వేళ్ళు 2 కూడా హృదయస్థానాన్ని చేరి వేళ్ళని సందు లేకుండా దగ్గరగా పెట్టుకొని నిటారుగా శరీరాన్ని ఉంచి తలని ముందు భాగాన్ని ముందుకు వంచాలి. దాన్నే ప్రహ్వీభావము అంటారు. ఇంకా సాష్టాంగ నమస్కారాలు, దండ ప్రణామాలు. దండ అంటే కర్రలా పడుకొని ఉండడం. దండ ప్రణామం అంటే సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి, అంటే దండ అంటే కర్రలా పడుకున్నాం, అది కూడా చేయవచ్చు. చేయలేకపోయినా అట్లీస్ట్ మామూలు నమస్కారమైనా మనస్ఫూర్తిగా అదే నమస్కారం. అలాగా తిరస్కార భావంతో చేసినది ఏది పనికిరాదు. అంత పూర్తి మనస్ఫూర్తిగా చూడండి. ఇప్పుడు మీరు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఏదో ప్రార్థన చదువుతుంటారు, ఎట్లా ఉంటాం మనం, ఏ విధంగా మనం ఆచరణ చేయాలి అనేటటువంటిది కళ్ళు మూసుకుని చక్కగా ప్రార్థనను తలకెక్కించుకొని దాంట్లో ఉన్నటువంటి దీని మీద మనసు పెట్టడమే నమస్కారం. నేనే ఈ శరీరం నాది కాదు, ఈ స్వరూపం నాది కాదు, నువ్వు ఇచ్చినవే నాయనా, నిత్యమైన శాశ్వతమైనటువంటి ఈ ఆత్మస్వరూపం నేనని తెలుసుకోలేకపోయినా ఈ శరీరాన్ని మనస్సును బుద్ధిని పరమాత్మనికి సమర్పించడమే మాం నమస్కురు, నన్ను నమస్కరించు అనే పరమాత్మని యొక్క ఆజ్ఞ. అర్జునుడు ఏమన్నాడు? మాం నమస్కురు విన్నాడు. సరే, అది ఇప్పుడు చేసేద్దాం. ఎక్కడ నమస్కారం అంటూ ముందు నుంచో నమస్కారం, పక్క నుంచో నమస్కారం, వెనక నుంచో నమస్కారం, ఈ సైడ్ నుంచో నమస్కారం, మీద నుంచి నమస్కారం, కింద నుంచి సహస్ర నమస్కారాలు అంటూ నమస్కారాలు పెట్టాడు. అది చేయగలడు యుద్ధరంగంలో. మనం కూడా జీవితం అనే యుద్ధరంగంలో ఉన్నాము కాబట్టి మినిమలిస్టిక్గా పూర్తిగా నమస్కారం అంటే వినయభావంతో భగవంతుని ముందు మనం సబ్మిట్ చేసుకోవడం. దాని తరువాత స్టెప్ ఆరాధన. ఆరాధన వీలైనంత వరకు ద్రవ్య సంబంధమైన ఆరాధన కాకుండా మానసికమైన ఆరాధన అయితే చాలా మంచిది. మానసిక పూజ, హృదయ పుష్పాన్ని. దాని తరువాత ఉపాసన, భక్తి. ఎక్కడైతే డివోషన్ అంటేనేమో దాంట్లో అనన్య భక్తి. భక్త్యాతో అనన్యాసిక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. భక్తి తప్ప వేరే మార్గంలో నన్ను పట్టుకోలేరయ్యా అన్నాడు. అంటే అంత అవ్యాజమైనటువంటి అనన్యమైనటువంటి భక్తి. అంటే ఈశ్వరుని కన్నా వేరేది లేదు అని తెలుసుకోవడమే అనన్యము. అనన్యం అంటే కొంతమంది అర్థం చెప్తారు, వెంకటేశ్వర స్వామి ఒకటి, ఈశ్వరుడు ఒకటి, పార్వతి ఒకటి, ఇంకో దేవత ఒకటి. ఇవన్నీ అనన్య భక్తి. వేరువేరు దేవత మీద ఉంటే అన్యభక్తి, ఒక దేవత మీద ఉంటే అనన్యవాది కాదు. అనన్య భక్తి అంటే సర్వము ఈశ్వర సమర్పణయే, ఈశ్వర కృపయే, ఈశ్వరుడు తప్ప మరో విషయం లేదని తెలుసుకోవడం అనన్య భక్తి. అది ఎలా చేయాలి? ప్రణిపాతేనా అంటే సంపూర్ణ సమర్పణ. నిపాతము అంటే కిందకి వంగి పడిపోవడం. ప్రణిపాతేనా అన్నారు, పర్ఫెక్ట్ సరెండర్. పరిప్రశ్నేనా, ప్రశ్నేనా అంటే అడగడం,
మీరు వేస్తుంటారు కదా ప్రశ్నలు క్లాస్ అయిపోయాక, అది పరిప్రశ్న అయి ఉండాలి. అంటే అప్రోప్రియేట్ సంబంధిత క్వశ్చన్లు. గురుగారికి తెలుసో లేదో కనుక్కుందాం, చూద్దాం ఆయన ఏం చెప్తారు అని ప్రశ్నలు వేయకూడదు. సేవయా, హృదయపూర్వకంగా శుశ్రూష. శుశ్రూష అంటే శ్రోతుం ఇచ్ఛా శుశ్రూష. చెప్పింది జాగ్రత్తగా వినడం, వినది కరెక్ట్గా ఫాలో అవడం అన్నదే సేవ. సేవ అంటే కాళ్ళు పట్టడం అండి, అయితే కూరగాయలు తేవడం అండి, అది కాదు. చేయండి, తప్పులేదు, అవి చేస్తూ మంచిదే. కానీ ముఖ్యమైనది ఏంటంటే శుశ్రూష అంటే శ్రోతుం ఇచ్ఛా శుశ్రూష. అంటే చక్కగా శ్రవణం చేసి గురోరంఘ్రి పద్మే మనశ్చేన లగ్నం తతః కిం అన్నట్టుగా గురోరుక్త మార్గే మనో యస్య లగ్నం అని తెలుసుకోవడమే భగవద్గీత. రహస్యం ఏమిటి? 4 ఆజ్ఞలు ఇచ్చారు. మన్మనాభవ, మద్భక్త భవ, మద్యాజీభవ, మాం నమస్కురు. సమగ్రంగా ఏకమై ఒక గొప్ప రహస్యంగా ఒక్క శ్లోకంలో ఉన్నాయి. అధికారిత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆశ్రమ స్థాయిని బట్టి వాళ్ళు కింద దగ్గర నుంచి మొదలుపెట్టి మీద వరకు అన్ని మెట్లను ఎక్కవచ్చు. ఎవరికి ఎంత ప్రాప్తం ఉండి శక్తి ఉంటే అంతవరకు వెళ్ళవచ్చు. ఇదే భగవద్గీత యొక్క అత్యంత నిగూఢమైనటువంటి దాచబడిన నిధి, గోప్యమైన ఉపదేశము, గూఢమైన రహస్యము. ఎవరైనా ఒక్క శ్లోకంలో ఆజ్ఞలను చెప్పండి అని అడిగితే విశ్వాసపూర్వకంగా, ప్రేమతో, వినమ్రతతో, భక్తితో 9 మార్గాల్లో ఏదో ఒక దాన్ని తీసుకోండి, అన్నింటినీ కూడా అనుసరించుకోవచ్చు అంటూ పరమాత్మునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి అంటే ఈ మార్గాలలో ఏదైనా ఒకదాన్ని మొదలుపెట్టి సాధనను కొనసాగించుకుంటే ఈ జన్మలోనూ తరువాత జన్మలలోనూ ఆ జ్ఞానాన్ని పొందవచ్చు. భగవంతుడే మనకు భరోసా ఇచ్చారు. కశ్చిన్నో భయ విపృష్టో చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పది. అంటే సగం దూరం వచ్చి సరిగా జ్ఞానం వరకు వెళ్ళలేని వాడు నాశనం అయిపోతాడా? అంటే మేఘంలా చెదిరిపోతాడా? అంటే అలా ఏం అవదురా నాన్న, వాడికి ఏమీ ఇది ఉండదు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. మంచి మార్గంలో, కళ్యాణ మార్గంలో వెళ్ళిన వాడికి దుర్గతి పట్టే ఇదే లేదు. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాను శ్రుతిం శాశ్వతి సమ. ఈ పుణ్యము వలన చక్కటి జన్మను పొంది మళ్ళీ ఈ భక్తి ఎక్కడ మొదలెట్టాడో ఆ మెట్లు ఎక్కక్కర్ లేకుండానే పై మెట్లకు గబగబా వెళ్ళిపోతాడు. దీంట్లో ఏ సందేహము లేదు అంటూ డిక్లేర్ చేయదు. సాధనలో ఏమిటి 4 రకాల సూత్రాలు చూపించారు. మన్మనాభవ, మద్భక్తో, మద్యాజీ, మాం నమస్కురు. అయితే దీనిని నేను సాధారణమైన జీవితానికి కూడా ఉపయోగించుకోవచ్చా? తప్పకుండా ఉపయోగించుకోవచ్చు. మన్మనాభవ, ఇదిగో అధ్యయన భారతిని పెట్టారు అనుకోండి, ఆ అధ్యయన భారతే నీవైపో. దాంట్లో ఉండే ప్రతి దాన్ని నీవు నీ తాలూకా భగవంతుని నిర్ణయించినట్టు కార్యక్రమంగా ఊహించి దానిని ఎట్టి పరిస్థితులను చెడిపోకుండా చూసుకుని అదే నేననే భావాన్ని పెట్టుకో. మన్మనాభవ బాగుందా? మద్భక్తో, బీ వెరీ డివోటెడ్ టు దాట్. వాట్ ఎవర్ యూ డూ, మానసికంగా దానినే 24 గంటలు ఆలోచిస్తూ చింతిస్తూ దానికోసమే పనిచేయడం మద్భక్తి. మద్యాజీ, ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నాము అంటే దానికి సంబంధించిందే అయి ఉండాలి. ఇదేది చేయలేకపోతే, వీలు లేకపోతే 1 నెలల్లో 15 రోజుల్లో లీవ్ తీసుకోవాల్సి వస్తే అధ్యయన భారత అధ్యయనాలకు కొంటూ పడకుండా ఇతర గురువులకు నమస్కారం పెట్టి వాళ్ళ ద్వారా నడిపించుకో. సరిపోలేదా? ఇవన్నీ సాధనలో విజయవంతమైన మార్గాలు కావు. మనకి ప్రతిదినము భౌతిక క్రియలలోనూ మన లక్ష్య సాధనలలోనూ ఉపయోగించుకుంటే విజయాన్ని, తద్వారా గౌరవాన్ని, సుఖాన్ని పొందడం అత్యంత సులభం. దీనికన్నా మంచి సూత్రం మరొకటి ఎక్కడా లేదు. మహాత్ములైన వాళ్ళు చేపట్టినటువంటి క్రియలో పూర్తిగా లీనమై ఉన్నారు. గాంధీ గారు ఉన్నారు, మహాత్మా గాంధీ. ఆయన ఏం చేశారు? స్వాతంత్రం సాధించాలి. ఆయన చేసిన ప్రతిదీ దాంట్లో మన్మనాభవ అయిపోయి చేశారు.
అలాగే సంపూర్ణ భక్తితో డివోషన్తో చేశారు. అదంతటినీ మించి తాము చేసే పనిని ఒక ఆరాధనగా పూజగా భావించి ప్రతి దాంట్లో శ్రద్ధ పెట్టి మెరుగుదల సాధించి మానవ జీవితానికి ఒక ప్రమాణికం అయ్యారు. పరమాత్ముని ఆజ్ఞలు పనికి అన్వయించుకోవాలి. మనస్సును నా యందు నిలుపుము అంటే ఏ పని తీసుకున్నా పూర్తి ఏకాగ్రతతో చెయ్యి, నా భక్తుడవై ఉండుము, ఆ పనిని అపారమైన ప్రేమతో ఆనందంతో చెయ్యి, నాకు యజ్ఞముగా సమర్పించుము. అంటే వర్క్ లైక్ ఏ బుల్ అన్నారు. అంటే ఎద్దులా కష్టపడి ఎంతటి కష్టాలైనా సరే ఓర్చి, టైం కూడా లేకపోయినా ఆ సమయాన్ని చక్కగా సమయపాలన చేసుకుంటూ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ చేయడము యజ్ఞంగా చేయడం. నాకు నమస్కరించు అంటే ఆ పనిని ప్రధానమైనదిగా భావించి ఎల్లప్పుడూ పూర్తి చేయడానికి శ్రమించాలి. ఫలితం ఏమిటి? ఈ విధంగా చేసేవాడు చివరకు నన్నే పొందును. నన్నే అంటే ఏది గోలవుతే దాన్ని పొందుతాడు. ఆత్మజ్ఞానము, పరమాత్మతో విలీనము గోలవుతే దాన్ని పొందుతాడు. ఒక ఆర్గనైజేషన్ని బాగా రన్ చేయడం గోలవుతే దాన్ని పొందుతాడు. ఇది నా వాగ్దానము. ప్రతిజానే తే ప్రతిజానే. ఎందుకు? యు ఆర్ మై డియరెస్ట్. ఎందుకంటే ప్రియో అస్మి. మానవ జాతికి మహాసూత్రం ఇదే. మహారహస్యం కాదా? ఇదే మానవ జాతికి సంపూర్ణ ప్రపంచాన్ని జయించే సూత్రము ఈ శ్లోకం కాదా? మన ఐన్స్టీన్లు, అరిస్టాటిల్లు, వేదవ్యాసులు, శంకరులు, సుశ్రుతులు, అలెగ్జాండర్లు వీళ్ళందరూ ఈ సూత్రాన్ని గుండెల్లో ఇంకించుకొనే వాళ్ళ రంగాలలో పూర్తిగా విలీనమై మహా ఫలితాలను సాధించారు. ఇదే మార్గం రాబోయే తరాల వాళ్ళకు కూడా వెలుగు వీధి అంటే ఏ పాత్ టు ఫాలో అవుతుంది. మనము ఈ మార్గంలో నడిచి ఎంత చిన్నదైనా సరే మన స్వీయ విజయగాథను చక్కగా లిఖించుకుందాం, వ్రాసుకుందాం. తత్వమసి.